ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది రాష్ట్రంలో ఏంటంటే దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు మీకు రోజు కనపడతా ఉంది. ఆ ముఖ్యమంత్రి గారు ఇతరులు వాగ్దానాలు నెరవేర్చలేక విలవిల్లాడిపోతూ పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటమి తప్పదు, భంగపాటు తప్పదు అని గమనించుకొని అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రదర్శన ఏదైతుందో ఒక పక్క సభలు అటర్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సభలని కూడా నేను చూస్తూ ఉన్నాను, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియా తన వికృత రూపాన్ని చూపిస్తా ఉంది. అందరూ అని నేను అనను, కొందరు కాకావేళ్లు తయారైపోయి మనం కళ్ళారు చూస్తా ఉన్నాం. మొన్ననే ఒక వార్త వచ్చింది, 18 రోజుల్లోనే ఒక 700 కోట్ల బీర్లు తాగేశారు రాష్ట్రంలో అని చెప్పి పేపర్లలో అన్నిట్లలో న్యూస్ ఛానల్స్ వార్తలు వచ్చినాయి. ఈ బాకా కాకా ఛానల్స్ కానీ కొన్ని రకాల విషయం చెప్పే పత్రికలు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితేనేమో రాష్ట్రానికి తాగుబోతులు చేస్తున్నారు. ఈ రోజు బీర్ల అమ్మకాలు, విస్కీ అమ్మకాలు, మద్యం అమ్మకాలు పెరిగితే ఎండతాపం వల్ల ప్రజలు తాగుతున్నారు అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మీడియాలో ఉన్న ఒక సెక్షన్ యొక్క వికృత రూపం కూడా, విచ్చల విడి విశృంఖలత కూడా సమాజం చూస్తా ఉంది.